ఇప్పుడు పోలీసులకి దొంగ దొరికేశాడు, వాళ్ళ చేతిలోనే దొంగ ఉన్నాడు. అయినా కూడా మొత్తం అందరినీ దొంగ ఎక్కడ అని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారా? ఆల్రెడీ ఆ చేతిలో దొంగ ఉండి ఆ దొంగ దొరికేశాక కానీ అడుగుతారు. ఎక్కడో చెప్పనా, బిగ్ బాస్ సీజన్ 9లో ఆ నోట్లో వాటర్ వేసిన ఓ అని ఊసిన తర్వాత ఎవరైనా క్లాప్స్ కొడతారా? కొడతారు. అది ఎక్కడంటే బిగ్ బాస్ సీజన్ 9లో. ఈ సీజన్ వర్స్ట్ సీజన్ అవుతుంది అనడానికి ఈ రెండు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ రోజు అసలు పోలీసులు ఎందుకు వచ్చారు హౌస్ లోకి? వచ్చారు. అసలు ఏం చేశారు వాళ్ళు? ఏం లేదు. ఇద్దరు దొంగలు దొరికేశారు. పాపం వాళ్ళ కష్టపడి వాళ్ళ కాళ్ళు ఇరిగిపోయేలాగా ఆ మూలల్లో కూర్చుని దోకున్నారు. ఫైనల్ గా దొరికేశారు. దొరికేసిన తర్వాత మళ్ళీ ప్రోమోలో రేపు ఇంట్రాగేషన్ ఏంటయ్యా, దొంగ ఎవరో చెప్పండి అని ఏం చేస్తున్నారు బీబీ టీము? ఆల్రెడీ అక్కడ దొరికేశాక ఇంకో ఏమన్నా టాస్క్లైనా ఇవ్వండి వాళ్ళకి. మళ్ళీ కూర్చోబెట్టి ఇంట్రాగేషనా? మళ్ళీ వాళ్ళు చెప్పడం మాధురి నాకు దొంగలాగా అనిపిస్తుంది. అర్రే ఆల్రెడీ ఆ ఇద్దరు దొంగలను పట్టేసుకున్నాక మళ్ళీ ప్రోమో ఎందుకు వేసాడు బిగ్ బాస్? ఏంటి సీజన్ అసలు? మరీ ఎంత వర్స్ట్ సీజన్. రెండింటికి లేచాను నేను. రెండింటికి లేచి సీజన్ చూడడానికి ట్రై చేస్తే ఏం లేదు, కంటెంటే లేదు సీజన్ లో. ఈరోజు ఎపిసోడ్ లో ఎంత వర్స్ట్ వీక్ అంటే ఈ వీక్ అంత వర్స్ట్ వీక్. ఆ టాస్క్లా సెకండ్స్ లో అయిపోతాయి టాస్క్లు. ఆ వాటర్ టాస్క్ నిజంగా 1 సెకండ్ కూడా చూడలేకపోయింది తెలుసా. నాకు తెలియదు అసలు టాస్క్ లో ఏం జరిగిందో. లాస్ట్ లో బ్లూ టీమ్ విన్ అయిందని మాత్రమే నాకు తెలుసు. ఓసిడి ఉన్న వాళ్ళు ఎవరు అది చూడలేరు. నోట్లో వాటర్ వేసుకుని ఓక్కను ఇయ్యాలంటే అది ఎంత ముందుకు వెళ్తే అంత ముందు అంటే ఇంకేం దొరకలేదు ఆ టాస్క్లు. ఇంత చెత్త టాస్క్, మామూలు చెత్త టాస్క్ కాదు అది. ఏంటా టాస్క్ అసలు? మళ్ళీ మీకేమో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్లు ఇవన్నీనా? ఆ లైవ్ ఏమీ ఉండదు, ఆ కంటెంటే ఉండట్లేదు ఆ లైవ్ లో. ఇంకెందుకు సబ్స్క్రిప్షన్లు? చాలా చిరాగ్గా ఉంది. ఆ రీఎంట్రీ అయినా ఇప్పుడు ఈ రీఎంట్రీకి నెక్స్ట్ వీక్ రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు. ఓ నలుగురినైనా పంపండి హౌస్ లోకి. ఒక నలుగురినైనా పంపితే అయినా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. లేదంటే ఈ సీజన్ BB6 కంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆ అశ్రీజ, అప్రియ, ఆ భరణి గారు, ఆ మనీషు, ఆ నలుగురినైనా హౌస్ లో పడేయండి, కొంచెమైనా కంటెంట్ వస్తుంది. ఆల్రెడీ బయట చూసే వెళ్ళారు కాబట్టి సీజన్ ఎలా ఉందో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఏదో కొంచెం కంటెంట్ ఇవ్వడానికి గొడవలు పడడానికైనా ట్రై చేస్తారేమో. అంత చెత్తగా ఉంది ఈ సీజన్. దానికి తగ్గట్టు ఆ బీబీ టీం వేస్తున్న టాస్క్ ప్లానింగ్ ఏంటి? ఆల్రెడీ దొంగలు దొరికేసిన తర్వాత మళ్ళీ రేపు ఎపిసోడ్ అంతా వెయిట్ చేయడం ఏంటి? వేస్ట్ అంటే వేస్ట్ రేపు ఎపిసోడ్. నేనైతే చూడను. ఈ సుత్తి ఎందుకు వేస్ట్? మళ్ళీ ఆ సుత్తి ఎపిసోడ్ ఈ రోజే ఓ సుత్తి ఎపిసోడ్, ఆ సుత్తి ఎపిసోడ్కి మళ్ళీ మనం రివ్యూ. అంత చిరాగ్గా ఉంది ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ లో నాకు ఏమన్నా నచ్చిందంటే ఒకటే నచ్చింది. ఆ డెమాన్ అండ్ గౌరవ్ ఏదైతే మట్టి టాస్క్ ఆడారో రెడ్ టీంని అసలు మట్టి కనిపించేశారు. డెమాన్ అసలు టాస్క్ కింగ్ అనమాట. తను టాస్క్ లో ఉన్నాడంటే విన్ అవ్వాల్సిందే. దట్టు ఇలాంటి ఫిజికల్ టాస్క్ లో అస్సలు కథలనివ్వలేదు. శుభ్రంగా వెళ్ళాడు, పట్టుకున్నాడు. డెమాన్ గౌరవ్ ఇద్దరు బాగా ఆడారు. వాళ్ళిద్దరిలో కూడా డెమాన్ చాలా బాగా ఆడాడు. ఆ ఫ్లాగ్స్ పట్టుకున్నాడు, వేసాడు, పట్టుకున్నాడు, వేసాడు. ఏమైనా టాస్కా? అలాంటి డెమాన్కి హైప్ రావట్లేదు అంటే ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. సో ఏవో కొన్ని సుత్తి సీన్స్ ఉన్నాయి. ఆ సుత్తి సీన్స్ నేను కొన్ని లైవ్ సుత్తి సీన్స్ చూశాను. వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. సింపుల్ గా అవ్వకూడదు. ఆ మట్టి కనిపించారు మాత్రం రెడ్ టీంని. ఆ టాస్క్ ఇది కదా అసలైన గెలుపు అంటే అని అనిపించింది. అలాంటి టాస్క్లు పెట్టి ఈ టాస్క్ లో కూడా నాకు ఏమనిపించిందో తెలుసా? బీబీ టీం ఇన్నర్ ఫీలింగ్, ఒరే డెమాన్గా కష్టపడి అంత మట్టేసి టాస్క్ పెడితే ఏంట్రా 5 seconds లో టాస్క్ అవగొట్టావు అన్నట్టుంది. అంత బాగా ఆడాడు డెమాన్. ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత గౌరవ్ ఫుల్ హ్యాపీ అనమాట. మనకి ఎపిసోడ్ లో వేయలేదు. గౌరవ్ ఫుల్ హ్యాపీ, మనం గెలిచేసాం అని చెప్పేసి. డెమాన్ అప్పుడు అంటాడు, నాకు ఇది ఒక్కటే ప్లస్, నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను ఇక్కడే, నేను కొంచెం సర్వైవ్ అవుతున్నాను నేను చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల, లేదంటే ఎప్పుడో హౌస్ నుంచి వెళ్ళిపోతును అని అంటున్నాడు అనమాట. అది మాత్రం నిజం. సో అది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ టాస్క్ లోకి ఫస్ట్ నిఖిల్ నీ వీళ్ళు అడుగుతారు కదా రెడ్ టీం వాళ్ళు, నువ్వు మాతో ఆడు అని. ఆ తర్వాత వాళ్ళు కూడా అడిగితే మా నిఖిల్ బాబు టాస్క్ ఆడడంట. ఆడితే హట్ అయిపోతానని టాస్క్ ఆడనన్నాడు. ఇంకెందుకు వచ్చాడు మరి? బిగ్ బాస్కి వచ్చాక అలాంటి టాస్క్లు ఉంటాయి. టాస్క్లు ఆడితే హట్ అయిపోతానంటే బిగ్ బాస్కి రావడం వేస్ట్ మరి. అందుకే ఆడలేదు నిఖిల్ ఆ టాస్క్. అందుకే డెమాన్ గౌరవ్ వెళ్ళారు. లేదంటే నిఖిల్ వెళ్ళేవాడు, గౌరవ్ ఆర్ డెమాన్ ఒకరి ప్లేస్ లో. నెక్స్ట్ ఆ వాష్రూమ్ గొడవ. నాకు ఇక్కడ వాష్రూమ్ గొడవలో సంజన కావాలని గొడవ పెట్టుకుంది, కావాలని కంటెంట్ కోసం చేసిందని అనిపించింది. రెండు అన్ని రకాలుగా సంజన వైపు నుంచే తప్పు కనపడింది. అసలు కెప్టెన్ రూమ్ లోకి వెళ్ళి యూజ్ చేసుకోవడం ఏంటి? అండ్ ఇక్కడ కెప్టెన్ వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు ఆల్రెడీ అది యూజ్ చేసుకుంటున్నప్పుడు యూజ్ చేసుకోవద్దు అని చెప్పాలి. ఇప్పుడు గొడవ వచ్చాక చెప్తున్నారు వీళ్ళు కూడా.
వీళ్ళు అదేదో ముందు చెప్పుకోవాలి కదా, అది ఎందుకు యూజ్ చేస్తున్నారో, జస్ట్ మేము పడుకోవడానికి ఇచ్చాము అని చెప్పుకోవాలి. ఆల్రెడీ యూజ్ చేస్తున్న అన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు గొడవ వచ్చాక అది కెప్టెన్ రూమ్ యూజ్ చేయొద్దంటే అది ముందే ఏమైపోయారు వీళ్ళు. అండ్ సంజన కూడా ఆ తొక్కలో కెప్టెన్ అనడము, దానికోసం ఇష్యూ చేయడము, యాక్చువల్ గా అక్కడ తన ఈగో హట్ అయింది, అదే డస్ట్బిన్ పట్టుకెళ్ళి వెనక్కి పెట్టడము. అండ్ అక్కడ మాధురి ఏమంటదంటే, నిన్న గిన్నెలు కడగమంటే నేను రెస్ట్ తీసుకోవాలి 10 minutes తర్వాత కడుగుతాను అన్నదంట. కుక్కర్ కడగమంటే దానికి కూడా ఏదో రీజన్ చెప్తే మాధురి తనే కడుక్కుందంట. తినేమో ఇలా చేస్తుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు దివ్యాని ఇప్పటికిప్పుడు చేయమంటుంది, అక్కడేమో రెడీ అవ్వమన్నారు కాబట్టి తను రెడీ అవుతుంది అని మాధురి ఒక ప్రాపర్ క్వశ్చన్ చేసింది. ఇక్కడ సంజన ఏదో కంటెంట్ కోసం గొడవ పట్టుకున్నట్టు అనిపించింది. అండ్ తిరిగి ఆ ట్రాష్ క్యాన్ లోపల పెట్టలేక, అంటే ఈగో, వీళ్ళు పెట్టమన్నారు కదా, వీళ్ళ మాట విని ఏదో వీళ్ళకి ఒక సర్వెంట్ లాగా అంటుంది కదా, నేను ఏమన్నా మీ సర్వెంట్ అనుకుంటున్నారా అని. సో అలా మళ్ళీ వెనక పెడితే వీళ్ళ మాట విని తగ్గి వెనకాల పెట్టారు అని అనుకుంటారని కావాలని అలా చేసింది. ఓకే, తను ఒక కింద సర్వెంట్ లాగా ఉండకూడదన్న ఉద్దేశంతో అలా చేసుకుంది, తప్పులేదు. బట్ ఆ సిచ్యువేషనే అనవసరంగా క్రియేట్ చేసింది. ఆ ట్రాష్ పడేయడం అన్నది ఆల్రెడీ చెప్తే తను చేస్తాను అంది కదా, వదిలేయచ్చు కదా అక్కడతో. ఆ డస్ట్బిన్ తేవడం ఎందుకు, ఆల్రెడీ అడుగుతున్నాడు అక్కడ గౌరవ్ అడుగుతుంటే నేను ఆల్రెడీ చేశాను అని ఏదో తను చెప్పుకుంటుంది. అదేదో కెప్టెన్ చూసుకుంటాడు. ఈమెకి ఎందుకు సంజనాకి, నువ్వు కెప్టెన్కి చెప్పుకోవాల్సింది, కెప్టెన్ చెప్పుకుంటాడు, నువ్వే ఆ డస్ట్బిన్ పట్టుకొచ్చేసి ఆ ఇష్యూ చేయడం ఎందుకు అదంతా. అండ్ మనకి ఎపిసోడ్ లో ఒకటి తీసాడు, ఆ సంజన దివ్యాని రోలర్ కోస్టర్ అంటుంది. ఏం మాటలు అవి, ఎపిసోడ్ లో ఆ రోలర్ కోస్టర్ ఎత్తేసాడు. వేసుండుంటే ఈరోజు దివ్యకి చాలా ప్లస్ అయ్యేది అండ్ సంజనాకి చాలా మైనస్ అయ్యేది. సో అది రోలర్ కోస్టర్ ఏంటి, ఆ మాటలు ఏంటి అసలు 3 days నుంచి అన్ని ఇవే మాటలు అన్ని డిగ్రేడ్ చేసే మాటలే. కాసేపు సెలబ్రిటీ అనడం, కాసేపు ప్రొఫెషన్ మీదకి వెళ్ళడం, ఏవేవో మాట్లాడడం, కాసేపు ఏమో మా స్టాండర్డ్స్ కాదు అవి, దొంగతనాలు చేయడం మా స్టాండర్డ్స్ కాదు, అది కూడా ఎవరు దొంగే చెప్తుంది. అన్ని రోజులు అవే తన గేమ్ గా పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ అవి ఏదైతే దొంగ టాస్క్లు అని చెప్పేసి చేసుకుంటూ వచ్చిందో ప్రాంక్లు, ఇప్పుడు తనే ఆ దొంగ టాస్కే తప్పంటే, అవతల దొంగలు స్టాండర్డ్స్ లేవంటే, మరి ఇన్ని రోజులు దొంగతనం చేసే కదా సర్వైవ్ అయింది ఈవిడ హౌస్ లో, మరి అప్పుడేమైపోయి స్టాండర్డ్స్. సో అది ఏ రకంగా అయినా సంజన గేమ్ పడిపోయింది అబ్బా, పూర్తిగా ఫుల్ నెగిటివ్ గేమ్ ఆడుకుంటుంది ఆవిడ. మళ్ళీ ఇంకోటి అంటుంది, వాళ్ళ మొఖాలకి తీస్తారులే వాళ్ళ మొఖాలకి, అది కూడా వాళ్ళ మొఖాలు, ఎవరి మొఖాలు, ఏం మాటలు అవి, అన్ని ఇలాగే మాట్లాడుతుంది ఆవిడ. మళ్ళీ మమ్మల్ని కార్నర్ చేయడానికి ఇలా చేస్తున్నారు, ఎవరిని కార్నర్ చేస్తున్నారు అసలు, ఈవిడే ఆ డస్ట్బిన్ బయటికి ఎందుకు తీసుకురావాలి, ఆ కెప్టెన్ కి చెప్పుకుంటే కెప్టెన్ చూసుకుంటాడు కదా. మళ్ళీ ఇంకో సైడ్ ఏమో గౌరవ్ అండ్ సుమన్ వాళ్ళ ఇష్యూ, గౌరవ్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సుమన్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పేసి అక్కడ గౌరవ్ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడేమో సంజన వచ్చేసి సుమన్ ని తొక్కలో కెప్టెన్ అన్నదని ఇక్కడ సుమన్ ఫీల్ అవుతున్నాడు. దానికి గౌరవ్ అంటాడు, సుమన్ అంటాడు, నా ఏజ్ కాకపోయినా నా బ్యాండ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటే, లేదు ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, నేను హౌస్ లో ఉన్న అందరికంటే పెద్దోండి అని చెప్పేసి సుమన్ అంటే, గౌరవ్ అంటే చెప్పండి మీ ఏజ్ ఎంత, మీ ఏజ్ చెప్పనంట సుమన్, చెప్పడం ఏజ్ అడిగితే. వాటర్ టాస్క్ నేను అసలు చూడలేదు, ఎంత వర్స్ట్ టాస్క్ అంటే, నేను అసలు బీబీ సీజన్స్ లో ఎంత వర్స్ట్ సీజన్ టాస్క్ ఇప్పటి వరకు చూడలేదు. నోట్లో వాటర్స్ నువ్వు వీయడం ఏంటి, ఇద్దరు సంచాలక్స్ వచ్చేసి ఆ ఎంగిలి వాటర్ బకెట్లు పట్టుకుని చూడడం ఏంటి, చీ. అదో టాస్క్, దానికి మళ్ళీ ఒక డెసిషన్, ఇద్దరు సంచాలకులు కొట్టుకోవడము, దానికి రివ్యూలు నేను చేయను. ఆ టాస్క్ అయిపోయాక మేము తోపు మీరు తోపు మేము తుప్పాస అని అనాలంట. నేను అనుకున్న వీళ్ళు ఎలా అంటారులే అలాంటి మాటలు అనుకున్నా, బట్ మంచి ఐడియా వచ్చింది వీళ్ళకి. ఫస్ట్ అన్ని అనేసి ఇలాంటి అబద్ధాలు మేము మాకంటే ఎవరో బాగా చెప్పరని అనడం చాలా నచ్చింది, ఇక్కడ మంచి పని చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రీతు గురించి అటు సైడ్ వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు, ఇటు సైడ్ వీళ్ళు ట్రస్ట్ చేయట్లేదు. యాక్చువల్గా రీతు అండ్ డెమాన్ 2 teams లో ఎందుకున్నారంటే, 2 teams లో ఉంటే వీళ్ళిద్దరికి ఛాన్స్ వస్తుంది అన్నట్టు వీళ్ళిద్దరూ చెరో టీంని పంచుకున్నారు. కానీ ఫైనల్ గా ఏమైందంటే ఇద్దరు ఇరుక్కున్నారు. అండ్ తనూజ ఏంటంటే తన దగ్గర ఎక్కువ డబ్బులు ఎందుకు ఉన్నాయి అన్నది మీలో చాలా మందికి క్లారిటీ రాకపోతే, తన దగ్గర డబ్బులు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే, దొంగతనం చేశారు కదా, ఆ దొంగతనం చేసిన డబ్బుల్లోంచి వీళ్ళు 6K అని చెప్పారు. 6K కాదు, యాక్చువల్గా 10K. అది లైవ్ లో ఎమ్ము వచ్చేసి బ్లూ టీం దగ్గర చెప్పేస్తాడు కూడా. చెప్తే అప్పుడు రమ్య అంటది, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో వర్షం ఉంటది అని చెప్పేసి అంటది అనమాట. సో అప్పుడు వీళ్ళు డబ్బులు పంచుకున్నారు. ఎవరెవరు దొంగతనం చేశారు అప్పుడు, సోఫాలో డబ్బులు అండ్ స్టోర్ రూమ్ లో డబ్బులు కాదమ్మా అవి, సోఫాలో డబ్బులు. నేను వీడియో కూడా పెట్టా ఇన్స్టాగ్రామ్ లో. ఏమవుతుందంటే, బయట మాధురిని పొగుడుతూ ఉంటారు ఒక టాస్క్ అయిన తర్వాత, ఆ టైంలో వాళ్ళు సంజన వాళ్ళు డబ్బులు సోఫాలో వదిలేసుకుంటారు. అప్పుడు
తనూజ సుమన్ కలిసి ప్లాన్ చేసుకుని, తనూజ ఏమో వీళ్ళని చూస్తూ ఉంటది, సుమన్ వెళ్ళి ఆ సోఫాలో కూర్చుని డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకున్న తర్వాత దివ్య వీళ్ళని డైవర్ట్ చేస్తుంది. సుమన్ ఈ డబ్బులు పట్టుకుని స్టోర్ రూమ్కి వెళ్ళిపోతాడు. స్టోర్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తనూజ అక్కడికి వెళ్తుంది. స్టోర్ రూమ్ లోకి వెళ్ళి డబ్బులు పంచుకునేటప్పుడు స్టోర్ రూమ్ క్లోజ్ అయిపోతుంది. అందుకు చాలా మందికి ఏమనిపించిందంటే, స్టోర్ రూమ్ లో వీళ్ళు దొంగతనం చేశారు, వీళ్ళేమో స్టోర్ రూమ్ లో దొంగతనం చేసి ఆ తర్వాత నిఖిల్ వాళ్ళు స్టోర్ రూమ్ లో దొంగతనం చేస్తుంటే ఎందుకు వద్దు అంటున్నారు అని. కాదు, అది అసలు సోఫాలో దొంగతనం చేశారు. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, స్టోరీస్ లో ఇంకా ఉంటది, కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ స్పై అక్క అని సెట్ చేసి వచ్చేసేయండి. జరిగిందనమాట, ఇది జరిగింది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, వీళ్ళు 7,500 అని చెప్పింది కదా తనుజ. ఆ తర్వాత అందరికి పంచింది, పాపం అందరికీ పంచింది. పొద్దున్నే లేచి తనుజాకి ఎక్కడ మాధురి డబ్బులు ఇచ్చేసిందా అని చాలా నాకు టెన్షన్ వచ్చింది. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అటు మాధురిని ఈ వీక్ అంతా పొగుడుకుంటూ వచ్చాము. ఒకవేళ మాధురి తన డబ్బులు మొత్తం తనుజాకి ఇచ్చేస్తుంది అనుకో, అటు మాధురికి నెగిటివిటీ, అండ్ తనుజ మాధురి దగ్గర డబ్బులు తీసేసుకున్నది అనుకో మొత్తం డబ్బులు, ఇటు తనుజాకు కూడా నెగిటివిటీ. ఎందుకంటే బాండ్స్ ని యూజ్ చేసుకుని బెనిఫిట్స్ అన్ని కొట్టేస్తుంది, ఇలాంటి పేరు వచ్చేసేది. అమ్మయ్య అలాంటిది ఏం జరగలేదు అని అనిపించింది. అండ్ సో అండ్ ఇక్కడ మాధురి ఇంకోటి నచ్చింది ఏంటంటే, తనుజ వచ్చేసి కళ్యాణ్కి డబ్బులు ఇచ్చింది. అంటే డబ్బులు బ్యాలెన్స్ చేయడానికి అన్నట్టు, టాప్ 5 లో ఉండేలాగా బ్యాలెన్స్ చేయడానికి అన్నట్టు కళ్యాణ్కి ఇచ్చింది. అంటే అవతల వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ ఉండకుండా ఆ జాగ్రత్త పడడానికి కళ్యాణ్కి, ఇమ్ముకి, వీళ్ళిద్దరికి ఇచ్చింది. సాయికి కూడా కొంచెం ఇచ్చిందంట. అండ్ రీతుకి ఇవ్వలేదు, కానీ ఇవ్వకూడదన్న ఉద్దేశం కాదు, దాని గురించి కూడా మాట్లాడదాము. సో వీళ్ళందరికి ఇచ్చిన తర్వాత తన దగ్గర బిగ్ బాస్కి ఏమో 7,500 అని చెప్పి వీళ్ళు ఎవరికి చెప్పట్లేదు, అది నేను అబద్ధం చెప్పాను అన్నట్టుంది. ఆ తర్వాత ఇమ్ము రివీల్ చేసాడు, లేదు తన దగ్గర ఉన్నాయని. సో ఇలా పంచిన తర్వాత ఏమవుతుందంటే, రీతు దగ్గర డబ్బులు తక్కువ అవుతాయి కదా, మాధురి వెళ్ళి డెమోన్ని రిక్వెస్ట్ చేసిందంట. సో అది డెమోన్ అండ్ రీతు గొడవ. ఆయేషా నాకు చాలా బాగా నచ్చింది. ఏమవుతుందంటే, లైవ్ లో అవతల బ్లూ టీం దగ్గర డబ్బులు లేవు కదా, కనీసం కొంతమంది దగ్గర అయినా డబ్బులు ఉంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కెప్టెన్సీ కంటెంట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఎవరు మటుకు వాళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు. నిఖిల్ అడిగాడు, గౌరవ్ అయితే ఆయేషా డబ్బులు తనే తీసుకుంటా అన్నాడు. డెమాన్ ఏమంటాడంటే, ఆయేషా దగ్గరకు వచ్చి నాకు కూడా కావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఇదే విషయం నేను ఇలా నన్ను ఆల్రెడీ గౌరవ్ అడిగాడు అంటే, గౌరవ్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం పంచుకుందాం అంటే, లేదు నేను నీకు ఇవ్వను అని అంటాడనమాట గౌరవ్. నేను ఇవ్వను, ఎందుకంటే నా లాంగ్వేజ్ అంత బాగోదు కదా, నేను నామినేషన్స్ లోకి వెళ్ళినా సేవ్ అవ్వలేను అని చెప్పేసి గౌరవ్ అంటాడు. ఆ తర్వాత లాస్ట్ లో డెమాన్ అడిగితే మళ్ళీ అంటాడు గౌరవ్, నువ్వు నన్ను అడగలేదు కదా డబ్బులు అంటున్నాడు. అడిగితే నేను ఎవరు అన్నాడు. బట్ ఇక్కడ ఆయేషా ఒక మాట అంటది, మీలో ఎవరు ఏం పంచుకున్నా గానీ రమ్య అండ్ రాము వీళ్ళిద్దరి విషయంలో మనం కొంచెం హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు కాబట్టి అంటది. బట్ ఫస్ట్ వెళ్ళిపోయిందే వీళ్ళిద్దరు, పాపం వాళ్ళ దగ్గర 800, 700 అలా ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి నిఖిల్కి ఇచ్చేస్తారు, అందుకే నిఖిల్ దగ్గర ఎక్కువ డబ్బులు అయ్యాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ ని గౌరవ్ అడుగుతాడు అనమాట, నువ్వు వెళ్ళి రీతును అడుగు. సో ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అప్పుడు డెమాన్ ఏమంటాడంటే, ఫస్ట్ నువ్వేమన్నా రీతుకి డబ్బులు ఇస్తావా, నీ డబ్బులు రీతుకి ఇచ్చేస్తావా, ఇలా అడిగితే డెమాన్ ఏమంటాడంటే, ఫస్ట్ నేను నా ప్రిఫరెన్స్, నాకు ఎక్కువ డబ్బులు వస్తే నేను కెప్టెన్ కంటెంట్ రావాలనుకుంటా కానీ నేను రీతుకి ఎందుకు ఇస్తాను అని చెప్పేసి గౌరవ్తో అంటాడు. అండ్ ఇక్కడ గౌరవ్ ఏమంటాడంటే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు అంటే తనకు లాంగ్వేజ్ రాకన్నాడా ఇలా అన్నట్టు, తనకంటే అలా అర్థమైందంటే లవ్ చేస్తున్నావు అన్నట్టు. అంటే అప్పుడు డెమాన్ అంటాడు, లేదు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను, అంటే నేను ఎక్కువ లైక్ చేస్తా అమ్మాయిని, బట్ అది లవ్ కాదు, ఎక్కువ లైక్ చేస్తాను, లవ్ అయితే కాదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తాడనమాట. లవ్ లాంటిది ఏమి కాదు, అలాంటిది ఏమి నాకైతే తెలీదు, నేను జస్ట్ లైక్ చేస్తాను, అందరికంటే ఎక్కువ తను నాకు నచ్చుతుంది, నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అన్నట్టు ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. అడుగుతాడు గౌరవ్, నువ్వు లవ్ చేస్తున్నావు, నువ్వు లవ్ అన్నట్టు అడుగుతాడు. దానికి అలా క్లారిటీ ఇస్తాడు. బట్ అది కొంచెం ఎపిసోడ్లో వేసుంటే జనాలు కూడా ఎందుకులే, చాలాసార్లు చెప్పుకున్నాడు కదా, చెప్తేనేమో క్లారిటీ లేదని 100% వేపించారు ఫేక్ ఆడియన్స్ తో. సో అది నెక్స్ట్ వచ్చేసి పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏం చేశారు, రేపు ఏం జరగబోతుంది నేను మాట్లాడను. టాటా బై బై.